దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదంటారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారేమో సబ్సిడీల మీద లోన్లు ఇప్పించాలి అన్ని వర్గాలకని చెప్పి కార్పొరేషన్స్ పెడితే దాంట్లో తేడా వస్తుందంటూ ఇప్పుడు బయటకొచ్చినటువంటి ఒక అంశం. ఆంధ్రప్రదేశ్ ఓబీ, ఎంఎంఎస్ సబ్సిడీ రుణాలు పొందేందుకు అవస్థలు పడుతున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఓబీ, ఎంఎంఎస్ సర్వర్లు పనిచేయట్లేదు. బీసీ కార్పొరేషన్, రెడ్డి, కమ్మ, వైశ్య, కాపు ఇలా అనేక కార్పొరేషన్‌లో కూటమి ప్రభుత్వం సబ్సిడీ లోన్ల కింద 2024-25 ద్వారా రుణాలు మంజూరీ ఏర్పాటు చేశారు. కానీ నగరాల్లో గాని, పట్టణాల్లో గాని ఆన్‌లైన్ అప్లికేషన్ పనిచేయకపోవడం ఇక్కడ గమనార్హం అంటూ కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జి. సెగడ మండలంలో ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో 7 బ్యాంకులు కేటాయించారు. కేటాయించి బ్యాంకులకి బెనిఫిషరీస్ ట్యాగ్ చేయడం జరిగింది. అందులో ఒక బ్యాంక్ అయిన ఎస్‌బీఐ, బతువా బ్యాంక్‌కి ఓబీఎంఎంఎస్ పోర్టల్ నుండి బెనిఫిషరీస్‌ని ట్యాగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ అని వస్తుంది. బ్యాంకర్స్ కొన్ని యూనిట్లను రిజెక్ట్ చేసినా కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు. దయచేసి సమస్యను పరిష్కరించగలరని స్వయంగా అధికారులకు చెప్పాము. గుంటూరులో ఓసీలకు ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోవడం ఇక్కడ గమనార్హం అంటూ అందుబాటులో ఉన్న బ్యాంకులు కొడుతుంటే ఆ బ్యాంకు వాళ్ళు మాకు అప్లికేషన్ రాలేదంటూ తెలియపరుస్తున్నారు. దీని మీద ప్రజలు ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా సీఎం అధికారులు స్పందించి వెంటనే రుణాల మంజూరుకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నాం అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నారు.